మన కోసం తన విజ్ఞానాన్ని పంచడానికి గున్నా రాజేంద్ర రెడ్డి గారు మన పెద్దన్న రెడీగా ఉన్నారు. సో వారి దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని అందుకుందాం. సార్ ఎక్కువగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పేరుతోని పిలుస్తాం, ఎక్కువ సార్ అసోసియేట్ అయి ఉన్నారు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి మేడం సునంద గారు, అదేవిధంగా చందన్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ గారు, మా కొప్పుల నరసన్న అసలు సిసలైన రైతు మా కొప్పుల నరసన్న దంపతులు, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనమంటే రెండవ విత్తన పండుగ. ముఖ్యంగా ఈ యొక్క సిజిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అటువంటి సంస్థని తీసుకొచ్చింది, మనందరికీ ఈ పండుగకు మనల్ని ఇన్వైట్ చేసింది. వారి గురించి మనం చెప్పుకోవాలి. అంటే పోయిన సంవత్సరం మొట్టమొదటి విత్తన పండుగ అయితే ఇది రెండో విత్తన పండుగ. దీనికి ముఖ్యంగా లీలమ్మ గారు, లక్ష్మారెడ్డి సార్, వాళ్ళు సర్వసంగ పరిత్యాగం అంటాం. అర్థమవుతుంది? సర్వసంగ పరిత్యాగం అంటే అన్నీ వదిలేసేసి, అంటే మామూలుగా పిల్లలు, కుటుంబం, మనవళ్ళు, మనవరాలు, వ్యాపారాలు, తర్వాత రకరకాల అవి ఉంటాయి కదా మనకు ఉన్నటువంటి పనులు మనం చేసి, అంటే కొంతమంది కొన్ని ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ఇట్లా అన్నిటినీ వదిలేసేసి ఈ యొక్క మొత్తానికే మోసం జరిగిపోయిందనే విషయం తెలుసుకున్నారు వాళ్ళు. దీనికి మూల కారణమైనటువంటి ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు పేరు పురుషోత్తం రెడ్డి గారు, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు. ఆ తర్వాత లీలమ్మ లక్ష్మారెడ్డి గారు ఎంతో త్యాగం చేసి, అంటే పూర్తిగా వాళ్ళ జీవితాలని ఈ సంస్థ స్థాపించి 16 సంవత్సరాలు. అంటే సిజిఆర్ అనే సంస్థ 16 సంవత్సరాలు అయిపోయింది స్థాపించి. 16 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న మొక్క, ఒక శిశువు 16 ఏళ్ళ వయసుకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా దిలీప్ రెడ్డి గారు, అదేవిధంగా ఉమామహేశ్వర్ గారు, అదేవిధంగా సాయి భాస్కర్ గారు అప్పటి నుంచి, అదేవిధంగా మన ఇంకొక దొంతి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎంతోమంది చిన్న అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఈ సంస్థలో పనిచేసి 16 సంవత్సరాల ఒక చెట్టును పెంచినటువంటి ఒక గొప్ప తపస్సు చేసినటువంటి సంస్థ సిజిఆర్. దీనికి విత్తనం వేసింది ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు. ఆ విత్తనాన్ని అట్లే కాపాడుకుంటూ వచ్చింది లీలమ్మ గారు, లక్ష్మారెడ్డి గారు. ఈ సభలో మా అమ్మగారు ఉన్నారు, మిసెస్ జపాల్ రెడ్డి గారు, అమ్మనే ఆమె మాకు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా ప్రొఫెసర్ సునంద గారు బాగా చెప్పినారు, అదేవిధంగా చందన్ లాల్ గారు బాగా చెప్పినారు. కాబట్టి మా అమ్మనే, ఎందుకంటే మా ఇంచుమించుకు మాకు అంత గ్యాప్ ఉంది, మా అమ్మకు మాకు అట్లా. కాబట్టి మీరు ఇప్పుడు ఇవాళ మనం అందరం ఇక్కడ వచ్చి దేనికోసం అంటే విత్తనం, ఇది ఫస్ట్ ఈ సంస్థ స్టార్ట్ చేసింది ప్రకృతిని కాపాడనికే. ఇక్కడ పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి ఏదైనా మేము ఎప్పుడప్పుడు గాంధీ మీటింగ్లు పెడుతుంటాం, పెట్టి మీరు ఇట్లుండాలి, మద్యం తాగొద్దు ఊర్లలో ఇట్లా అంటే వాళ్ళు అంటారు, మాకెందుకు చెప్తావు సార్, మేము రేపు వెళ్ళి సచ్చిటోళ్ళం, ఇక మా సచ్చిటోళ్ళకు మందు తాగొద్దు అంటే ఎట్లా, నువ్వు రాగా ఊళ్ళేక అంటారు. కాబట్టి ఇక మా చెప్పదలుచుకుంటే పిల్లలకి చెప్పేవారికన్నా. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని నేను ఒక ప్రశ్న అడుగుతా. ఏ స్కూల్ పిల్లలు బిడ్డ మీరు చెప్పండి, ఎవరు ఏ స్కూల్ మీది? కడతాలా? చంపాపేట నుంచి వచ్చిన అమ్మా, మీకు నేనే సపోర్ట్లు కొడతా. ఎందుకంటే చంపాపేట నుంచి మీరు ఇంత దూరం వచ్చి నేర్చుకొని. కానీ ఈ భూమిని కనిపెట్టింది ఎవరు? దేవుని కనిపెట్టింది ఎవరు? ఇప్పుడు నీవు భూమిని కనిపెట్టినవా, భూమి నిన్ను కనిపెట్టిందా? మనుషులను కానీ ఈ భూమి మీద నువ్వు ఒక్కరివే ఉన్నావా? రెండో ప్రశ్న, ఎవరెవరు ఉన్నారు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. సమస్త ప్రాణికోటితో సహా నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు టెనెంటువా, ఓనర్వా? వెరీ గుడ్, వెరీ గుడ్. టెనెంటువా, ఓనర్వా? టెనెంటు. మరి టెనెంట్ అనేటువంటి వ్యక్తివి ఏ విధంగా ఉండాలి? భూమిని కాపాడుకోవాలి. ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు ఈడ అంటే భూమి కానీ, జలము కానీ, వాయువు
ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు, వాయువే కదా. అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు ఉన్నాయి కదా. ఇవన్నిటితోనే కదా సమస్త ప్రాణికోటి బతున్నది. అవునా లేదా? లేదంటే నువ్వు కనిపెట్టిన సైన్స్తో బతుందా ప్రాణికోటి? నువ్వు కనిపెట్టిన సైన్స్తో బతుందా? భూమిని కనిపెట్టినవా? కనిపెట్టలే. జలాన్ని కనిపెట్టినవా? కనిపెట్టలే. వాయువుని కనిపెట్టినవా? కనిపెట్టలే. కరోనా వచ్చినప్పుడు సిలిండర్లు దేవులాడుతావు. కరోనా వచ్చినప్పుడు సిలిండర్ కావాలి, నా పిల్ల చచ్చిపోతుంది, నా కొడుకు, మా భర్త చచ్చిపోతుంది అని యూట్యూబ్లలో చేస్తారు. యూట్యూబ్లు అలా అని ఎంతో జ్ఞానం వస్తుంది యూట్యూబ్లలో. వాళ్ళకు మనం ఎప్పటికీ కృతజ్ఞత తెలిపే ఉండాలి. అయితే మన సునంద మేడం గారు కూడా ఏంటంటే ఏం అనలేదు, తప్ప అనలేదు. ఆమె యూట్యూబ్లు నడిపేటోళ్ళు వ్యవసాయం చేయరు అని అన్నది, అంతే. కాబట్టి మరి యూట్యూబ్లు నడిపేటోళ్ళు వ్యవసాయం అంటే చేస్తారు. యూట్యూబ్లో ఏం చేయాలంటే ఆ రైతుల దగ్గర పోయి తీసుకొచ్చి సమాచారం మనకి ఇస్తారు. అది ఒప్పుకుంది మేడం. కాబట్టి మీరేం బాధపడొద్దు. రెండవది, మరి ఇట్లాంటి భూమి, ఈ యొక్క భూమిని ఇప్పుడు ఏడుకొచ్చినావు అంటే భూమి మీదకి వచ్చినావు, అంతే కదా. టెనెంట్ దారివి, అన్ని టెనెంట్లే, నువ్వు టెనెంట్వే. మళ్ళీ ఈ భూమిని ఆ మిగతా ప్రాణికోటి ఏమైనా ఖరాబ్ చేస్తున్నాయా? ఊరవిష్కలు కానీ, రామశిల్కలు కానీ, ఆ సింహాలు కానీ, పుల్లలు కానీ చేస్తున్నాయా? పిల్లలు ఏమైనా చేస్తున్నాయా? చేస్తారు. ఎవరు చేస్తున్నారు మరి దీన్ని? అబ్బా, అంటే నీకు విజ్ఞానం ఎక్కువ. ఇప్పుడు అవిజ్ఞానవంతులా, మనం జ్ఞానవంతులమా? ఏ విజ్ఞానవంతులు? గౌరవనీయులైన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు చెప్తుంటారు, గౌరవనీయులైన మానవులని. గౌరవనీయులైన మానవులు జ్ఞానవంతులా, లేదంటే పశుపక్షాదులు జ్ఞానవంతులా? నువ్వు ఉడితివి భూమి మీద, మనం ఉట్టిన ఇంకా ఇప్పుడు ఇప్పటిదాకా మన చందన్ గారు మొత్తం చెప్పుకొచ్చిండు, ఇరాను, అమెరికా, ఇటలీ, పాకిస్తాన్ మొత్తం. నేనేమంటున్నా అంటే ఈ దేశంలో అంటే నీకు ఇప్పుడు ఏం తెలిసింది నీకు? అంటే కనిపెట్టిందంతా ప్రకృతి కదా. సైంటిస్ట్ ఎవరు? ప్రపంచ మొత్తం గ్లోబుకి శాస్త్రవేత్త ఎవరు? ఈ భూగోళానికి, ఈ గ్లోబుకి శాస్త్రవేత్త ఎవరు? ప్రకృతి. వెరీ గుడ్. ఎవరు సార్ మీరు? వెంకట్ గారు చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ ఈ యొక్క గ్లోబ్ అంటే ఈ యొక్క భూగ్రహం. దీన్ని ఏపీజే కలాం గారు ఒకసారి చివరి పాపం చనిపోయేటప్పుడు ఆయన ఒక ఉపన్యాసం ఇస్తాడు అక్కడ త్రిపురలో, మణిపూర్లో. చివరిలో నివాసయోగ్యమైన భూగ్రహాన్ని తయారు చేసుకోండి రా బాబు, ఇంతకు మించిన శాస్త్రం లేదు, సైన్స్ లేదని చెప్పేసి. ఏ సైన్స్ లేదు, నివాసయోగ్యమైన భూగ్రహం. నివాసయోగ్యం అంటే ఏంది? అంటే నివాసయోగ్యం అంటే 100 అంతస్తులు కట్టడం, 1000 అంతస్తులు కట్టడమా? లేదంటే చెట్లు గిట్లు అన్ని సఫాయి చేసేసి ఎర్రజీవం కూడా ఇంట్లోకి రాకుండా, ఏడికి రాకుండా ఎర్రజీవం కూడా ఇంట్లోకి పర్మిషన్ లేదు. అది బయట పోయి శాపనార్థాలు పెడుతుంది. నా కొడుకులారా, మీరు చస్తారా? మీరు మామూలు దావరు, మీరు ఎట్లా చేస్తారంటే ఎర్రజీవని రా. నేను ఎర్రజీవని, దోమని, అవి ఇవి పొద్దున్న లేస్తే ఇళ్ళల్లో పాకుతుంటివి. మీరు ఏంటి అది మొత్తం సిమెంట్ వేసేసి, అవి టైల్స్ వేసి, రకరకాలు వేసేసి ఎర్రజీవని కూడా ఇంట్లోకి రానిస్తలేరు. అవి బయట ఉండి శాపనాలు పెడుతుంది. నీకు రోగం వస్తే, అదేదో మెదడువ్యాపు రోగం వస్తే పందులు దంపుతీవి. నువ్వు పోయి దేని దంపుతీవి? పందులు దంపుతీవి. రోగం వచ్చింది నీకు, ఏమి దాని పేరు బ్రెయిన్ ఫీవర్ అని పెట్టినప్పుడు. కాబట్టి ఇది చాలా గొప్ప యజ్ఞం, ఇది మామూలు యజ్ఞం కాదు. ఈ యజ్ఞం చేసేటువంటి భాగ్యం గుణంగా లీలమ్మక లక్ష్మారెడ్డికి దక్కడం గుణంగా అది వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు ఉన్నారు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నారు. కానీ ఇలాంటి ఆలోచనని అమలు చేయడం అని గురువులు చాలామంది ఉన్నారు. కానీ గురువులు చెప్తారు, చెప్పినా కానీ ఆచరించేటోళ్ళు కావాలి, దీన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళు కావాలి. కాబట్టి గట్టిగా లీలమ్మక లక్ష్మారెడ్డి సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు ఇక అన్ని ప్రశ్నలే ఉంటాయి, నా ఈ ఉపన్యాసం ఉండదు, ప్రశ్నలే. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఏంటంటే 2 ఉపన్యాసాలకే మీరు నిద్రపోతున్నారు, నాకు భయం అవుతుంది. ఒకసారి మీరు బాగా యోగాల గురించి చెప్తారు కదా. ఇప్పుడు ఏడ చూసినా నేను బయటికి వెళ్ళి ఆ గ్రౌండ్లలో పోతే, ఎక్కడన్నా ఆ చెట్లకు అక్కడక్కడ పోతే అక్కడ అందరూ కూర్చొని ఊపుతూ ఉంటారు ఏందని. అవి ఏది మన యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు భస్త్రిక అంటే ఒకటి, పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో భస్త్రిక అన్నాడు. ఏంది భస్త్రిక అంటే చెప్పండి మీరు, పిల్లలు చెప్పాలరా. భస్త్రిక అని ఒకటి చెప్పిండు ఆయన. ఏంటి భస్త్రిక అంటే? మీరు చేస్తారుగా ఇట్లా ఏంది అది? దాని అర్థమైంది. ఊర్లలో కొలివి తిత్తి ఉంటుంది, కమరలో తిత్తి. ఆ తిత్తి ఇట్లా తీసి ఇట్లా కొడతాడు, ఇట్లా తీసి ఇట్లా కొడతాడు. దాని పేరు భస్త్రిక సంస్కృతంలో. భస్త్రిక అంటే ₹1 ఖర్చు లేకుండా, నువ్వు ఏం కష్టపడకుండా, ఒరే నాయన కూసున్న కాడే భస్త్రిక చేసుకో, క్యాన్సర్ కూడా తగ్గుతాయని చెప్పిండు. ఎవరు? ఆయన చెప్పలే, పతంజలి మహర్షి చెప్పలే. తర్వాత దాన్ని పరిశోధించిన వాళ్ళు చాలామంది చెప్పాను.
ఏమి కాబట్టి ఇప్పుడు మీరు భస్త్రిక చేయాలి, నేను చేపిస్తే ఇప్పుడు చేయండి, ఇక చేయండి. ఇలా ఇప్పుడు చేతులు లేపినప్పుడు పిలుచుకోవాలి, గాలి గట్టిగా పిలుచుకోవాలి. మీరు అట్లా యాక్షన్ చేయొద్దు. మీరు బిర్రుగా ఎట్లా మన నట్లు బోల్ట్ ఫిట్ చేసినట్టు కూర్చున్నారు, అట్లా కూర్చోవద్దు. ఫ్రీగా కూర్చోండి. లేపురు చేతులు చెవుల పక్కనగా పెట్టండి. పెట్టి గాలి పిలుచుకొని వదలాలి. ఇట్లా ఏమంటున్నా, గట్టిగా చేస్తే మీకు ఒక 4 సార్లు కొట్టాలి. ఏది కొట్టలే, గట్టి కొట్టాలి. ఇట్ట కొడితే మీకు పోతుంది. లేకపోతే నిద్రమాపు వచ్చింది అప్పుడే 2 ఉపన్యాసాలకి. ఇంకా చాలా ఉన్నాయి. మా కొప్పులనాడు సార్ ఉన్నాడు, ఇంకా ఇంకొక సార్ వస్తున్నాడు, ఎవరు మన చింతల వెంకరెడ్డి సారు. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? రమ్మందా ఎవరి పేరు? మా శ్రీనివాసరెడ్డి సార్ ప్రొఫెసర్ వచ్చిండు. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి రావాలి, పైకి వచ్చి వారు ఆశీనులు కావాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. గట్టి కొట్టండి. మీరు సపాట్లు కొట్టకపోతే నిద్రపోయినట్టే లెక్క, మీరు సపాటు కొడితేనే మేల్కొతున్నట్టు లెక్క. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? నీ దండం పెడితే తెలుగులో చెప్పరా, ఇంగ్లీష్ నాకు కూడా వస్తుంది. ఏది? భారతదేశం. ఏడున్నాం? భారతదేశం. ఇప్పటిదాకా మా చంద్రన్ కుమార్ చెప్పినటువంటి అమెరికా, ఇరాను అవి ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతాం పిల్లలు, అరే భారతదేశం డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు ఉంటాయి కదా, పండుగ చేసుకుంటాం కదా పుట్టినరోజు అని. భారతదేశం పుట్టినరోజు ఎప్పుడు అందాలో చెప్పు. డేట్లు, తిథి, వార, నక్షత్రాలు మిమ్మల్ని అడుగుతలే నేను. మీరు సంవత్సరం ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఈ దేశానికి? రెండవది, భారతదేశానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశం ఉంది? ఖండము, ఇంకేమంటాము, లేదంటే భరత వర్షమో, భరత ఖండే, ఎటువంటివో చెప్పాలరా పిల్లలు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు పిల్లలు చెప్పాలరా? సరే, కోట్ల సంవత్సరాల సంగతి వద్దురా. మనకి ఇప్పుడు అమెరికా ఎప్పుడు పుట్టింది చెప్పరా? అమెరికా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ అని ఒకటే చెప్పిండు చంద్రన్ కుమార్. అమెరికా ఇప్పుడు 400 ఏళ్ళు. ఎప్పుడు? 400 ఏళ్ళు. అది 400 years. మనం చార్మినార్ కట్టినప్పుడు ఆడు పుట్టిండు. ఇక ఆయన గురించి 10 సార్లు చెప్పిండు మా చందన్ పుంగనూరు ఆవులకు ఇన్ఛార్జ్ ఆయనే. కాబట్టి ఇప్పుడు ఇంకో పదం కూడా చెప్పిండు, నాకు అర్థం కాని పదాలు అడుగుతున్నా. ఈ జీన్ మాడిఫైడ్ అని చెప్తున్నారు అందరు. సునంద మేడం చెప్పింది, మా చందన్ చెప్పిండు. జీన్ మాడిఫైడ్ అంటే ఏంటి చెప్పాలి మీరు, చెప్పండి. ఇక పోనీ మా వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. జీన్ మాడిఫైడ్ అంటే ఏంది చెప్పండి. లేదు మీరు లేరు, మీ పేరు ఎంకన్నా కదా? సంతోష్ చెప్పండి. చాలా గ్రేట్, కొట్టండి చెప్పండి. ఇంకా నేను మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. మనోడేమో సైన్స్ చెప్పిండు, నేను సైన్సే చెప్తాను కానీ మీకు అర్థమే. మన కోళ్ళు ఉన్నాయా ఊర్లో? ఉన్నాయా మన కోళ్ళు? తెలంగాణ ఉన్నాయా కోళ్ళు? అద్భుతమైన కోళ్ళు కదా మనవి. ఆ కోళ్ళు మనకు ఉండగా ప్రకృతి ఏంది, నేచర్ ఏంది? ప్రకృతి ఆల్రెడీ ఏ కోడిని సృష్టించింది? తెలంగాణ కోడి, మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ కోడిని. తర్వాత ఇప్పుడు అంతేందుకు ఉదాహరణ ఆవుల గురించి చెప్తా. ఇప్పుడు ఒంగోలు పోతే ఒంగోలు ఆవు, పుంగనూరు పోతే మా చందన్ కుమార్ దగ్గరికి పోతే పుంగనూరు ఆవు ఇంతే ఉంటుంది, 3 ఫీట్లు. ఈ మధ్యన మనోళ్ళు ఏది చేసినా ఓవర్ చేస్తారబ్బా. ఇక దాన్ని ఆవులను పెట్టుకొని అపార్ట్మెంట్లలో పెట్టుకొని ఏం భక్తిరా నీది, ఏం అబ్బా నీ దేశ సేవ చల్లకుండా. అయితే ఇప్పుడు ఈ కోడికి ఏం చేసిండు వాడు? జీన్ మాడిఫైడ్ చేసిండు వేరే. అదేంది ఇప్పుడు మనం తింటున్న కోళ్ళు ఏంది? బాయిలర్ కోళ్ళ? బాయిలర్ కోడ్ మొత్తం రోగాలు దాంతోనే వస్తున్నాయి. ఆల్రెడీ సైంటిస్టులు ప్రూవ్ చేసేసారు. విదేశాలలో చాలా బ్యాన్ చేసారు. అంటే విత్తనం చెప్తున్నా, కోడి అనేది విత్తనం. ఏ విత్తనం? తెలంగాణ విత్తనం వేరు, మళ్ళీ అన్ని విత్తనాలు ఒకటి కావు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సజ్జలు, జొన్నలు, రాగులు, కందులు, పెసర్లు, బెబ్బర్లు, అనపలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఉన్నాయి అవన్నీ చెప్పాలి. ఇప్పుడు దేశీ దేశీ కాదు, స్వదేశీ విత్తనం. స్వదేశీ అంటే మన భారతదేశం. ఏమి ఇప్పుడు వాళ్ళని ఎందుకు పంపించినాం బయటికి? బ్రిటిష్ వాళ్ళని ఎందుకు పంపించినావా? పిల్లలు ఎందుకు పంపించినావా బయటికి? అదంటే ఫ్రీడమ్ అంటే ఏంది? ఫ్రీడమ్ అంటే ఇదేనా? ఏది మొత్తం కథం పెట్టియడం? దేన్ని తెచ్చుకున్నావు నువ్వు? వెరీ గుడ్, నువ్వు బడే దొరికినారా? నాకు మంచిగా దొరికి అడగగానే చెప్తున్నావు. అంటే నీ స్వదేశీ నేను చెప్తా. సంతోషం బడే ఉన్నావు నువ్వు. ఎక్కడ చేస్తావు నువ్వు పని? అచ్చా, వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ పర్సన్వి. ఇప్పుడు స్వదేశీ, మన దేశంలో మన యొక్క కోళ్ళు మనం తినాలి, మన యొక్క ఆవు పాలు మనం తాగాలి,
మన యొక్క కందులు మనం తినాలి, మన యొక్క బెబ్బర్లు మనం తినాలి. గోధుమలు నీవి కావు. తర్వాత బియ్యం ఉంటే బియ్యం ఉండే అప్పుడు బియ్యం తిన్నారు కదండి. అప్పుడు తినేదిగా ఇప్పుడేం తినకూడదు అంటే అప్పుడు తిన్నోడు 10 గంటలు పనిచేసాడు, నువ్వు 10 నిమిషాలు నిలబడలేవు, ఇట్టిట్టు అంటావు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ జనుమార్పిడి అనేది చాలా ప్రమాదం. నీకు బ్రీడ్ అనేది బ్రీడు హైబ్రిడ్ తేడా చెప్పాలి. సంతోష్ చెప్పు, బ్రీడు హైబ్రిడ్ తెలిసే చెప్పు, లేకపోతే ఇబ్బంది పడకు. బ్రీడ్ అంటే ఏంది, హైబ్రిడ్ అంటే ఏంది? దాన్ని ఇప్పుడు ఇత్తనం కంకులు అని అర్థం కదా ఊర్లలో. మా ఇత్తనం కంకులు అనేది అది హైబ్రిడ్ అని మనం దేశవాళీ అనుకునేది. కానీ ఇప్పుడు ఏమైంది, సైన్స్ వచ్చినాక ఆ ఉన్న బ్రీడ్నే హైబ్రిడ్ చేస్తూ, ఉన్న బ్రీడ్నే హైబ్రిడ్ చేస్తాం అంటే దాన్ని శక్తివంతం చేస్తాం. అది కూడా నీకు కరెక్ట్ కాదు, అది స్వదేశీ విత్తనం కాదు. అది ఓకే, అది విత్తనమే, కానీ ఉన్న బ్రీడ్నే హైబ్రిడ్ చేయడం. మన ఊర్లలో ఏం చేసేది, నాకు బాగా యాదకుంది, నాకు మా ఇంట్లో సద్ద కంకులు, జొన్న కంకులు అన్నీ ఓ మూలకు పెడుతుండ్రు. ఇన్ని ఇత్తన కంకులు, అన్ని కంకులు. ఓసారి తెలియక పిల్లలను కలిసి ఏం తినాలరా అంటే సద్దలు తిందామని సద్ద కంకులు ఎత్తుకొని పోయినాం. ఇక మళ్ళీ వస్తాలకు చూసిండ్రు మన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు చూసి ఇక మా ఈపు వాయించిండ్రు. అయిపోయి అరే ఇది తినదలుచుకుంటే మస్తునే బస్తల గివి తింటారా ఇత్తనం కంకులు అని చెప్పేది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బ్రీడ్కు హైబ్రిడ్కి తేడా తెలిసింది, జను మార్పిడి అంటే జీన్ మాడిఫైడ్ కూడా తేడా తెలిసింది. పిల్లలు మీకు తెలిసిందా? జీన్ మాడిఫైడ్ అనేది ప్రతి వస్తువు పాయిజన్. ఏదైనా జీన్ మాడిఫైడ్ చేయి, కోళ్ళని చేయి, తర్వాత ఆవులను చేయి. ఇప్పుడు ఆవు పాలు ఉన్నాయి జెర్సీ, హెచ్ఎఫ్, అవి ఎంత పాయిజనే, వాటితోనే కదా ఇప్పుడు వచ్చిన మొత్తం సమస్త 90 రోగాలు. బాయిలర్ చికెను, బాయిలర్ గుడ్లు, జెర్సీ ఆవు పాలు, హెచ్ఎఫ్ ఆవు పాలు, ఇంతేగా. తర్వాత నువ్వు తాగుతున్న నీళ్ళు, ఎడబడితే అవి తెచ్చుకుని తాగుతున్న నీళ్ళు, అంతే. కూల్ డ్రింక్స్ ఇంకా అవి అయితే అది కంప్లీట్ పాయిజన్ అవి. ఎందుకనాలా కానీ వీటి మీద ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఒక 25-30 ఏళ్ళ సార్ మేము చూస్తున్నాం. ఆయన ఈ కోకోలా మీద పెద్ద లొల్లి పెట్టిండు, కోకోలా పాయిజన్ కాబట్టి అట్లా అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పిల్లలు మీకు ఇప్పుడు జీన్ మాడిఫైడ్ తింటారా? మీరు తింటారా? బాయిలర్ కోళ్ళు గట్టిగా చెప్పాలి. మళ్ళీ డల్ అవుతారు. ఇంతకుముందు బాగా చెప్తారు, ఇప్పుడు డల్ అవుతారు. ఏం తింటారు? నాటు కోళ్ళు పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? ఇప్పుడు విత్తనం, ఏ విత్తనం మనది? ఇప్పుడు మన దగ్గర విత్తనాలు ఒకటి సంతోషం, మన దగ్గర విత్తనాలు ఉన్నాయా? ఉన్నాయి. దేశవాళీ ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి ఎప్పుడు ఎన్నేళ్ళే 70 అంటే 7 దశాబ్దాలు అయిపోయింది. 7 దశాబ్దాలు అయిపోయింది. ఇంకా ఆ బ్రిటిష్ వాడిని బాగా పగబడితిరి, ఎలగొట్టిన ఇంకా ఆడేం చేసిండు, పగబట్టి మననైతే ఇక్కడి నుంచి ఎలగొట్టిరు. కానీ మన మేనిఫెస్టో అమలు కావాలి భారతదేశంలో. ఏది? విద్య, 2 వైద్యం, 3 వ్యవసాయం, 4 పరిశ్రమలు, 5 పర్యావరణం, 6 ఇంధన వనరులు, 7 వచ్చి కుటుంబం, మొత్తం కథం కావాలి. ఇది మేనిఫెస్టో వాడి. ఆ మేనిఫెస్టో అయింది భారతదేశంలో పెట్టిన ఇంకా వీడికి వచ్చిన ఇప్పుడు మనం ఇప్పుడు 70 ఏళ్ళు అంటే 7 దశాబ్దాలు అయిపోయింది. ఇప్పుడు ఏం నడుస్తుందంటే విద్య ఇంగ్లీష్ వాళ్ళ విద్యనే, వైద్యం ఇంగ్లీష్ వాళ్ళ వైద్యం బ్రిటిష్ వాళ్ళదే, వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళదే, పరిశ్రమలు బ్రిటిష్ వాళ్ళే. అవునా కాదా? ఏరా పిల్లలు, మీరు స్పందిస్తేనే మాట్లాడతలేమంటే నేను కూర్చున్నా, పోయి మాట్లాడాలా కూర్చోవాలా? అదే అంటున్నా. మళ్ళీ మీరు ఏం చెప్పబోతే మరి నేను ఎందుకురా పొద్దున నా పెళ్ళం చేసి పెట్టిన ఇంత కొర్రబోదు తినొచ్చిన, మరి తిన్నాక అరిగించుకోవాలా లేదా మంచి పని చేసి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది 70 ఏళ్ళలో ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ప్రభుత్వాలది కాదు, రాజకీయాలది కాదు, లేదంటే ఎవరితో కాదు, ఎవరు ఊర్లలో వాళ్ళు మారితే అయిపోతుంది. గ్రామం మారాలి. గ్రామాలు ఎట్లా మారాలి? అక్కడ విత్తనం అంటే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగండి ఇంతకుముందు మన చిలకలూరుపేట ఈరయ్య గారు ఏమంటాడంటే మళ్ళీ ఇప్పుడు విత్తనం మన అప్పటిలేక విత్తనం ఉండాలంటే ఏం చేయాలంటాడు ఆయన. అంటే నేను వీరయ్య గారు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీకు 5 ఎకరాలు ఉంది నీకు చిలకలూరుపేటలో. ఆ 5 ఎకరాలు నువ్వేం చేయాలంటే నువ్వు అక్కడ వండించేది రాగులు వండిస్తావు. ఆంధ్రాలో కోస్తా రాయలసీమ అంతా రాగులు వంతాయి, తెలంగాణలో జొన్నలు వంతాయి, అన్ని పడతాయి. అయితే ఇప్పుడున్నటువంటిదే అంటే ఇప్పుడు మీరు ఆయన అనేది ఏంటంటే ఆయన భావన ఏంటంటే ఈ 50 ఏళ్ళల్లో విత్తనం సంకీర్ణం అయిపోయింది, సంకరం అయిపోయింది. నరసన్న సంకరం అయిపోయింది. అయిందా లేదా? అయిందంట. నరసన్న చెప్తే నాకు లెక్క. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ మనిషి, నేను సూత్రధారిని, ఆయన పాత్రధారి. ఆయన పొలం వల్లకి వెళ్ళి సకాలు వేసి వచ్చాడు, నేనేమో ఇంటికి వెళ్ళి వేసి వచ్చిన. తప్పు ఉన్నట్టు చెప్పాలి, సత్యం చెప్పాలి. నేను ఇప్పుడే నాగలు కట్టి వచ్చినా, నేను ఇప్పుడు దున్ని వచ్చినా అంటే చూస్తారమ్మా ఇక్కడ మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, మా అమృత అక్క ఉంది. అంటది వీడెప్పుడు దున్నిండి, వీడెప్పుడు తెచ్చాడు అంటది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే నరసన్న, కొప్పుల నరసన్న, ఆయన భార్య ఇద్దరు నిరంతరం పొలం వల్లే.
అట్లా చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో పిల్లగాడు వాడు రైతు బడి అని తలిగిండాడు రాజేందర్ రెడ్డి అని. ఆడు రేపటి నుండి 21, 20, 23 ఏదో పెట్టిండు. చాలా గొప్ప విషయం, ఇది గొప్ప పరిణామం. కానీ గ్రామాలు మారాలి, ప్రభుత్వం మార్చాలి, మా ఊర్లో ఎమ్మెల్యే మార్చాలి. ఎవరు నీ పని నువ్వు చూసుకోరా. అదే వ్యవసాయం చేస్తుండ్రు రైతులు. మనది ఏ దేశం? భారతదేశం. ఏం దేశం రా మనది బాబు పిల్లలు? భారతదేశం అంటే మనది ఏం కల్చర్? పోనీ నీ దండం పెడతారా? ఆడెవడో కానీ చదువురానోడు పెట్టిండు ఆ పేరు. వేదాలలో ఉన్నటువంటి పదార్థాన్ని, ఉపనిషత్తులు ఉన్నటువంటి పదాన్ని తీసుకొచ్చి అజ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్తున్నవి. నేను ఏమంటున్నా అంటే ఈ దేశం యొక్క కల్చర్ అగ్రికల్చర్ రా. ఈ దేశం యొక్క కల్చరు అగ్రికల్చరు. అమెరికాది గన్ కల్చర్. అమెరికాది ఏం కల్చరు? గన్ కల్చర్. చైనాది పాముల కల్చర్, స్నేక్ కల్చర్. ఏమి అట్టా. కాబట్టి 1,00,000 సంవత్సరాలు భారతదేశ పుట్టుక. ఈ దేశం పుట్టింది 1,00,000 ఏళ్ళు. ఈ దేశంలో ఒక యూనివర్సిటీ ఎప్పుడు వచ్చింది? 3,000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దాని పేరు చెప్పుర్రా, యూనివర్సిటీ పేరు. దానికన్నా ముందురా నేను అడిగేది. వెరీ గుడ్. మొత్తం మీద మీరు చెంపాపేట పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళ కొట్టురే సపట్లకు. కాబట్టి తక్షశిల అనే విశ్వవిద్యాలయం 3,000 సంవత్సరాలు, 3 కాదు 3,000 సంవత్సరాల క్రితం. అంటే 3,000 సంవత్సరాల క్రితం ఒక విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉందంటే ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. తక్షశిల అనే ప్రాంతం. అఖండ భారతంలో చాలా దేశాలు పోయినాయి, బయటికి పోయినాయి. అవన్నీ సరే, వాటి ఎక్కడెక్కడ పోయినాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం ఉన్నోళ్ళమైనా బాగుపడాలి కదా. ఇప్పటికిప్పుడే వైరస్లు వస్తే ఉత్తగానే వైరస్ వస్తే చచ్చిపోతుందా. కాబట్టి భారతదేశం 1,00,000 సంవత్సరాల కింద వ్యవసాయం ఎట్లా జరిగిందంటే, ఇక నేను భారతదేశం గురించి ఇంకొక ప్రశ్న అడుగుతా పిల్లల్ని. ఇప్పుడు మనకు క్యాలెండర్ ఉన్నది భారతదేశ ప్రజలు, ఈ దేశ ప్రజలకు ఉన్నది ఆ క్యాలెండర్. అంటే 3,000 సంవత్సరాల కింద యూనివర్సిటీ ఉంది కదా. అంతకుముందు 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది కదా, నాగరికత ఉందా లేదా? ఉంది. అంటే అంతమించి చూస్తే 20,000 సంవత్సరాల నుంచి మనం కళ్ళ ముందర చరిత్ర అవపడుతుంది భారతదేశం. ఇప్పుడు మనకు క్యాలెండర్ చెప్పండి, ఏం క్యాలెండర్? ఇప్పుడు రైతులు వ్యవసాయం చేస్తారు, ఏం చూసి చేస్తారు చెప్పండి? రైతులు వ్యవసాయం మొదలు పెడతారు. ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడు? అవును, ఏది ఎప్పుడు మొదలు పెట్టేది? ఎప్పుడు? అబ్బా ఏం దరిద్రమ్మా, ఏం రానా కార్తీ మొదలు పెట్టేది అంటే ఎప్పుడు? మనం ఎండాకాలంలో నీకు వచ్చే కార్తీ ఏంది? అశ్విని కార్తీ ఏంది? రోహిణా? దానికన్నా ముందు మొట్టమొదటి కార్తీ ఏంది? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, అసలేరు, శిశలేరు. ఏమి తర్వాత ఉత్తర, గత్తర. ఇక మనం గత్తర వచ్చిపోతేనే చక్కగా అయ్యేటట్టుంది దేశం. అప్పటిదాకా అయ్యేటట్లేదు. ఉత్తర చూసి నేనేమంటున్నానంటే, స్టార్టింగ్లో ఒకటి రబీ అంటాం, ఖరీఫ్ అంటాం. రబీ ఒకటి, ఖరీఫ్ ఒకటి. తర్వాత ఆపరాలు అంటాం. తర్వాత మనం మొదలుపెట్టేది ఎండాకాలం వల్ల ఊర్లలో కుంటలలో మట్టి ఉంటే ఆ మట్టి కొట్టి, మీరు పిల్లలకు తెలియదుగా పాపం. మేము చిన్నప్పుడు చూసినాం. ఏది ఊర్లలో ఎడ్ల బండ్లు కట్టి చెర్లో ఉన్న మట్టి, కుంటలో ఉన్న మట్టి తెచ్చి పొలాలలో పోసుకొని రెడీగా ఉండేది పొలాలు. ఎండకు బాగా గాగేది, ఆ మట్టి పోసుకునేది, ఆవు పేడ పోసుకునేది. ఆవు అయితే ఆవు లేకుండా వ్యవసాయం లేదు కదా, ఆవుతోనే వ్యవసాయం. అయితే ఆ విధంగా నీకు క్యాలెండర్ ఉంది. కార్తులు ఎన్ని మొత్తం? ఎన్ని కార్తులు మొత్తం? 27. నక్షత్రాలు ఎన్ని? 27. దేవతా వృక్షాలన్నీ 27. అయితే మరి ఈ కార్తులు అనేది ఎవరు కనిపెట్టిండ్రు? అమెరికా వాడు ఇచ్చిన నీకు. ఏది? మృగశిర కార్తీది అని, ఆరుద్ర కార్తీ అని. ఎవరిచ్చింది? భారతీయులు. ఇప్పుడు చెప్పు, సనాతన భారతీయులు అని ఇప్పుడు చెప్పు. సనాతన ధర్మం అంటే కొడతా నేను. ధర్మం అమ్మ ఎక్కడ ధర్మం మీరు అంటే అవన్నీ సినిమా డైలాగులు నేర్చుకొని సనాతన భారతీయులు అంటే ఎవరో 1000 సంవత్సరాల క్రితం అరే ఈ కాలం ఒకటి క్యాలెండర్ ఉండాలి, అంటే ఇది వ్యవసాయం చేయాలి, ఇట్లుండాలి. మళ్ళీ పంటల గురించినటువంటి క్యాలెండర్ ఉందా? పోనీ ఓకే, వ్యవసాయం వచ్చేసింది. ఏవి? 27 రకాల కార్తులు. మళ్ళీ సీజన్లు ఎన్ని ఉన్నాయి? ఋతువులు ఎన్ని ఉన్నాయి? ఋతువులు ఇప్పుడు ఉన్నాయి. తర్వాత నీకు వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఉన్నాయా? కాలాలు 3 కాలాలు ఉన్నాయి. అంటే ఎంత గొప్ప సైంటిఫిక్ సస్టైనబుల్ నేను చెప్పేది. అంటే ఇక్కడ శాస్త్ర విజ్ఞానం ఉంది, సుస్థిరత ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అస్థిరమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. ఇంటికా నుంచి కుటుంబం కానీ ఏమంటారు సార్? ఇంటికా నుంచి కొంపలకెళ్ళి మొదలవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మళ్ళా ఆ వంగడ ఇప్పుడు నీ గోధుమలు నీకు సంబంధం లేదు. నీకు తెలంగాణలో ఏమంతాయంటే బుడ్డలు వంతాయి, పాలమూరు జిల్లాలో బుడ్డలు వంతాయి, నిజామాబాద్ జిల్లాలో పసుపు వంతుంది, జైరాబాద్ సంగారెడ్డి పోతే సారున్న కాడ పోతే అల్లం వంతుంది. అల్లం ఇంత పెద్దగా వస్తుంది మీ దగ్గర జైరాబాద్లో. కాబట్టి ఇదంతా ఇది ఎవరు కనిపెట్టినారు? ఇది చెప్పున్నారు ఆయన. ఇది వంత ఎవరు కనిపెట్టి? ఎవరు కనిపెట్టలే, ప్రకృతే ఇచ్చింది నీకు.
ఆ రైతులకు తెలిసింది, అరే ఇది ఈ పంట అయితే బాగా వంతుందిరా ఈ భూమిలో. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక నైసర్గిక శీతోష్ణ స్థితి అంటావు దాన్ని. ఇంగ్లీష్లో చెప్పాలనా? ఏం అవసరం లేదు కదా. జియోగ్రఫికల్గా, తర్వాత టెంపరేచర్గా, క్లైమేట్ యాక్షన్గా, ఇట్లా ఇటువంటి ప్లేసులల్లా ఇత్తనం పుట్టింది. ఇత్తనాన్ని ఎవడు కనిపెట్టలే, ఇత్తనాన్ని ఎవడు కనిపెట్టలే. భూమిని ఎవడు నువ్వే భూమి మీదకి వచ్చినావు బతకనికే, మళ్ళీ నువ్వేంది కనిపెట్టేది. ఇక ఇదో రోగం మనకు. ఇక్కడ కూర్చున్నాం అంటే ఒకటే పదార్థం ఏంటంటే మనిషికి, అంటే మానవునికి వచ్చింది అది నేను అనేది. ఏందది? నేను. అబ్బా, దీంతో ఇక్కడ కూర్చున్నాం అందరం, లేకపోతే ఇక్కడ లేము మనం. నేను అనేది పెరిగి 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 ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా, ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శీతోష్ణ స్థితి తెలుసు కదా వాతావరణం అంటే పిల్లలు, అదేనా ఎండాకాలంలో వేసే విత్తనాలు ఎండాకాలంలో వేస్తారు మనోళ్ళు, మన రైతులు. వానాకాలంలో వేసేది వానాకాలంలో వేస్తారు, చలికాలంలో వేసేది చలికాలంలో ఆపరాలు వేస్తారు. వేస్తారా లేదా? మీరు కందులు తింటారా పిల్లలు? పెసర్లు తింటారా? లేదంటే ఫోన్లు ఇడ్లీలే తింటారా? ప్లాస్టిక్ ఇడ్లీలు, పెసర్లు, బెబ్బెర్లు, అలసందాలు, ఆనపాలు, గినపాలు అంటాం కదా, అవి తింటారా? తింటారు. మామిడి పండ్లు తింటారా? ఎప్పుడు వస్తాయి మామిడి పండ్లు? ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మామిడి పండ్లు? హైబ్రిడ్ అనకూడదు, అది మొత్తం టోటల్గా ప్రకృతి వ్యతిరేకం. ఎప్పుడే కానీ ఒకటే గుర్తుపెట్టుకో, అమ్మకు వ్యతిరేకంగా పోదు. ఎవరికి పోదు? అమ్మకు వ్యతిరేకంగా పోదు. అమ్మ ఏం చెప్పింది? ఎండాకాలంలో నేను పండ్లు ఇస్తా తినరా అన్నది. మామిడి పండ్లు తిను, ఇంకో పండ్లు తిను. చలికాలం వల్ల నీకు అక్టోబర్ దసరా టైంలో నీకు సీతాఫలం పండ్లు ఇస్తా, మంచిగా తినరా అన్నది. అన్నదా లేదా? తింటున్నా సీతాఫలం ఇప్పుడేమన్నా తింటున్నా? గడియాపాల మీరు నిద్రపోతే నేను దిగిపోతా. నేను మాట్లాడాలంటే మీరు గట్టిగా ఉంటేనే మాట్లాడతా. మరి ఇంత గొప్పగా భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ క్యాలెండర్ ఉంది, ఒక సైంటిఫిక్ క్యాలెండర్ ఉంది, ఇంత గొప్పగా ఉన్నది. మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నదంతా భారతదేశానికి చదువు చెప్తుంది ఎవరు అంటే, వ్యవసాయం ఎట్లా చేయాలి, వంటలు ఎట్లా చేయాలి, తర్వాత బట్టలు ఎట్లా కట్టుకోవాలి, ఎవరు చెప్తారా బాబు? ఉపాధ్యాయుడు చెప్తే బాగుంటుంది, కానీ వాళ్ళు చెప్తారు, పశ్చిమ దేశాల వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారు? పశ్చిమ దేశాల వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం ఫారెన్ కల్చర్. నీకు ఏం కల్చరు? ఫారెన్ కల్చర్. పొద్దున్న లేస్తే నువ్వు లేవంగానే వేస్తావు, ఏది కాల్గేటు, బ్రష్, ప్లాస్టిక్ కర్ర, అది పెడుతుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రి పడుకునే దాకా నువ్వు డెటాయిల్తో నోరు కడుకుంటావు. ఇంకా నేనేం చేస్తా. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సమావేశం ఏంటంటే విత్తనం అంటే ఇప్పుడు దేశీ విత్తనం. దేశీ అంటే స్వదేశీ. ఎందుకు స్వదేశీ? విదేశస్తులు మన ఉండరు కదా, వాళ్ళ కల్చర్ వాళ్ళ దేశంలో కూడా మన లెక్క చేస్తే వాళ్ళకి బతకరాలు, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళకు ఉండాలి, వాళ్ళ వాతావరణం, వాళ్ళ క్లైమేట్ యాక్షను, వాళ్ళకు ఉన్నటువంటి దానికి. ఇప్పటిదాకా మన చందన్ కుమార్ చెప్తుండే అక్కడ సూర్యుడే రాడని. రాకపోవచ్చు, మనకెందుకంట, మనం మంచిగా ఉన్నాం కదా. ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని, ఈ తెలంగాణ మనం ఈ విత్తనాలను కాపాడుకుంటూ చాలు కదా. ఇప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక్క క్వశ్చన్ మిగిలింది. ఏం క్వశ్చన్ అంటే, 40 ఏళ్ల సంధి విత్తనం సంకీర్ణమైంది. విత్తనం ఏమైంది? సంకరం అయిందా లేదా? సంకరం అంటే అదే ఇంకా అది దాని యొక్క సంకరం అంటే, ఇంకా మీకు డెఫినేషన్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన ఊర్లలో మనం వంకాయ కూర చేసుకుంటే వాసన ఎట్లా వచ్చేది ఊరు మొత్తం, దోసకాయ చేస్తే ఎట్లా వచ్చి అట్లా. అంటే దాని యొక్క స్వభావం పోవడం, సంకరం కావడం అంటే ఆ జాతి లక్షణాలు కోల్పోవడం. పెసర్లు కానీ, బెబ్బర్లు కానీ, ఒడ్లు కానీ, కందులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, ఇంకా కొర్రలకు వస్తే కొర్రలు, అంటు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగలు, ఇవన్నీ ఇవన్నీ కూడా పోయినా సంకీర్ణమైనా లేదా? అయినాయి. మరి ఇప్పుడు ఎట్ట బాగా చేసుకోవాలంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, దానికి మళ్ళీ నువ్వు ఒక పొలాన్ని 5 ఎకరాలు తీసుకొని, ఇప్పుడు మా నరసన్న చెప్తాడు, మా కొప్పుల నరసన్న, 5 ఎకరాలలో ఏం చేయాలంటే, ఎలాంటి నువ్వు అవి వేయద్దు, విష రసాయనాలు. అంతేనా? ఇతరులేదు, సంచులు మీదే కదా. మీకు నిన్న మొన్న 2 రోజులు వదిలిపెట్టిన వీళ్ళకు, ఇవాళ నాదే. ఈ 2 రోజులు దిలీప్ బాయికి మా నరసన్నకు వదిలిపెట్టిన, కొప్పుల నరసన్న. ఇప్పుడు నేనేమంటున్నంటే, మన పాత పద్ధతులలో 5 ఎకరాల పొలంలో నువ్వు ఒకటే కందుల్ని అదే 5 ఎకరాలల్లో మధ్యాహ్నం మార్చుకుంటూ పంట మార్పిడి చేస్తూ ఒక 5 సంవత్సరాలు ఏమేయద్దంటే, నువ్వు ఎరువేయి, ఆకులలో వేయి, పెండేయి, కానీ జెర్సీ ఆవు పెండ కాదు, దేశీ ఆవు పెండేయి. మరి దేశీ ఆవు అంటే తూర్పుడు అని ఒకటి ఉంది తెలంగాణలో, అది వేసుకో. లేదంటే ఇంకేదైనా గీరు సాయివాలు అవన్నీ మన జాతి వాళ్ళే, అవి వేసుకో. అప్పుడు ఏమవుతుంది, 5-6 ఏళ్ళ తర్వాత ఆ విత్తనం నీకు 1000 సంవత్సరాల కింద విత్తనం ఎట్టుందో అంత బలిష్టిగా, అంటే ఆ స్వభావం వస్తుంది. ఆ స్వభావం భూమిలో వస్తుంది, ఆ మట్టిలో వచ్చేస్తుంది.
అంతేగా నువ్వు కెమికల్ వేసుకుంటా కాదు, కెమికల్ లేకుండా అంటే నువ్వు ఏమి చేయబెట్టకపోతే చాలు అంతే. నువ్వు అదే ఎరువులు వేసేసి అదే విత్తనాన్ని ఇప్పుడు సంకరమైన విత్తనాన్నే ఒక 5 సంవత్సరాలు వేసినట్టయితే పంట మార్చి నీకు మళ్ళా ఒరిజినల్ 1000 ఏళ్ళ విత్తనాలు మన దగ్గర ఉంటాయి. ఇది ఏమైనా సంతోషు అర్థమైందా నీకు? సంతోషు లేవాలే, నువ్వు లేచి నిలబడితే చెప్తా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మన విత్తనాన్ని మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకోవాలంటే నువ్వు ఒక మట్టిలా నువ్వు ఎలాంటిది నువ్వంటే ఈ ఆధునిక నువ్వు కనిపెట్టిన సైన్స్ ఉంది కదా, యూరియా, గ్రోమరు, పొటాషియం, అవి ఇవి, భాస్వరం, మెగ్నీషియం, అంటే ఏ విటమిన్ తక్కువ అయితే ఆ విటమిన్ ఎక్కిస్తుంటావు కదా, అది కాకుండా న్యాచురల్గా ప్రకృతి ప్రకారంగా ఆ మట్టిలో నువ్వు విత్తనాన్ని వేసి ఒక 5 సంవత్సరాలు దాన్నే డెవలప్ చేస్తే అప్పుడు నీకు ఇత్తనం కంకి ఒరిజినల్ 1000 ఏళ్ళ ఇత్తనం కంకి తయారవుతుంది. ఓకేనా? ఇది ఏమైనా డౌట్ ఉందా నీకు? సంతోష్ చెప్పు, అడుగు సంతోష్. అవును, అది మరి ఇప్పుడు కొత్త అంటే ఇప్పటిదాకా దేశీ అంటారు, సాంప్రదాయం అంటారు. మరి నాకు కూడా అర్థం కాకనే మిమ్మల్ని అడుగుతున్నాను. సాంప్రదాయం కాదన్నా స్వదేశీ అంటే తెలంగాణ అంటే తెలంగాణ దేశీ. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు విత్తనం సంకరమైంది కదా, అయిన విత్తనాన్ని మనం ఎట్లా శుద్ధి చేసుకోవాలని చెప్తున్నా. ఇది అంటే సైంటిఫిక్గా నేను చెప్పింది కరెక్టా తప్ప అంటున్నా. అది నేను అడిగి నిన్ను మనం వచ్చిందే విత్తనం కోసం. అసలు ఇప్పుడు లీలా లక్ష్మారెడ్డికి అద్భుతమైనటువంటి భోజనం పెడతారు, ఇప్పుడు పోయి తింటాం, జర ఆకలి కూడా కావాలి కదా. కాబట్టి కొప్పుల నరసనకు అప్పచెప్తే ఇప్పుడు నరసన నడుచుకున్నాక అప్పుడు ఆకలి అవుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే నేను అడిగింది ఈ వచ్చిన మీటింగ్ నాకు తెలుసు. మొట్టమొదటి మీటింగ్ నేనే వస్తే, రెండో మీటింగ్ నా ఉపన్యాసం రెండోది ఇది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ దేశం వల్ల క్యాలెండర్ ఉన్నదా లేదా, ఈ దేశం వల్ల అన్నీ ఉన్నాయి, ఇంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పాలనే మనకు చెప్తే ఎవరైనా పెద్ద మనుషులు చెప్పాలి. ఏది 100 ఏళ్ళలో 120 ఏళ్ళలో బతికి ఉంటే చెప్పాలి, అంతేనా లేదా? ఇప్పుడు నీకు చెప్పబట్టి అమెరికా అని చెప్పబట్టి ఏమంటే సైన్స్ అని ఆయన. మరి ఈ సైన్స్తోనే ఈడి దాకా వచ్చింది. మనం 70 ఏళ్ళ కింద ఉన్న మనుషులం ఈడి దాకా వచ్చి ఇప్పుడు ఎవరింట్లో ఇప్పుడు రోగాల గురించి మన చందన్ కుమార్ చెప్పే. ఇప్పుడు మన సునంద మేడం జీన్ మార్పిడి ఇదే అత్యంత ప్రమాదకరమైంది భారతదేశానికంటే జను మార్పిడి. అంటే నువ్వు జను మార్పిడి చేసిన విత్తనాన్ని మేము పండియాలా? ఇంకా అట్లా ఎందుకు ఊకే నువ్వే పరిపాలించరు రాలేదే బ్రిటిష్ వాళ్ళు అదే కోపంగా ఉన్నారు. మేము పోయినా సరే ఇప్పుడు మేము చెప్పింది మీరు చేయాలి, మేము చెప్పినట్టే మీరు పంటలు పండియాలి, మేము చెప్పినట్టే మీరు విత్తనాలు పెట్టాలి. విత్తనాలు ఎవడన్నా అమ్ముతాడా? ఎవడన్నా అమ్మిండా ఊర్లలో? విత్తనాలు మార్పిడి ఉండేది, వ్యవసాయ పనిముట్లు మార్పిడి ఉండేది, వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు మార్పిడి చేసుకుని ఏమంటారు అట్లాంటి మార్పిడి జరిగింది. కానీ ఇప్పుడు విత్తనాలు మొత్తం మార్కెట్ల కంపెనీలు ఒక్కొక్క కంపెనీ అవి ఫస్ట్ బంద్ కావాలి. మందులు క్రిమి సంహారక మందులు బంద్ కావాలి. అయితే నువ్వు బంద్ చేసినా పొద్దున నువ్వు సెల్ ఫోన్ లేపగానే ఆడు చెప్తాడు ఈ మందు కొట్టని. కాబట్టి చాలా ఇది ఇప్పుడు ఈ పరిణామం గొప్పది. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నామే, ఇది గొప్పది. దీనికి గట్టుడు సప్పట్లు గట్టి కొట్టాలి, నిద్ర వస్తుంది మీకు. ఇవాళ CGR అనేటువంటి ఈడ 16 సంవత్సరాల వయసున్నటువంటి ఒక గోవు, ఇది 16 సంవత్సరాల గోవు. ఈ గోవు దగ్గర కూర్చున్నాం కదా మనం, ఈ గంగి గోవు దగ్గర కూర్చున్నాం. దీనికి మనం సపోర్ట్ కొట్టాలి, ఎందుకంటే మళ్ళీ మనలో మార్పు వస్తుంది. ఇది ఏ ఊర్లో ఆ ఊర్లో చేసుకోవాలి, అంతే తప్ప ఊకే వాని తప్పు పట్టడం, వీని తప్పు పట్టడం, ఆయనని విమర్శించడం, ఈయనని అవి కావు. ఆ విమర్శలని చేతగానోడు చేసే పనులు. చేతనైనోడు చేయాలి అంటే చెప్పాలి. రైతులు ఉన్నారు, అయ్యా నాకు వ్యవసాయం చేయాలన్నది చెయ్యి. మనమేమో గాడికి పోయినాం, మన ఎవరు ఇక్కడ మన ఈ మొయినాబాద్ దగ్గర పోతే ఓ రైతు వీరయ్య అనేటైనా అద్భుతంగా చేస్తున్నాం. అట్లా చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మిత్రులారా, ఇది విత్తనం అంటే, విత్తనం అనేది దేశీవాలి విత్తనం అంతే తప్ప అది ప్రకృతి మళ్ళీ ఇంగ్లీష్లో పదాలు ఆర్గానిక్ ఇవన్నీ దొంగ పదాలు, ఇవన్నీ వద్దు నీకు. దేశీ విత్తనం, దేశీ వ్యవసాయం, దేశీ ఎరువులు బస్ ఇంతే. కాబట్టి చాలా సంతోషం. మళ్ళా ఇది రెండో విత్తన సమావేశానికి నేను నా తోచిన 4 మాటలు చెప్తే మీరు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థని నిలబెడుతున్న అందరు కార్యకర్తలందరూ కూడా CGRలో పనిచేసినటువంటి ఆ అమ్మాయి చాలామంది ఉండ్రి, అమ్మాయిలు పనిచేసినారు, వీళ్ళంతా పనిచేసినారు. ఒక లెక్చరర్ ఉండే లేడీ నిజాం కాలే, ఆమె కూడా పాపం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది, ఇవాళ కనవడలే. కాబట్టి మీ అందరికి చెప్తూ మళ్ళీ ఒకసారి నేను లీలా లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ వాళ్ళకు నేను సెలవు తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నర్సన్న మాట్లాడు, లేదంటే మా శ్రీనివాస్ రెడ్డి సార్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ వచ్చిందా?
నేను అడిగి కదా నేను క్వశ్చన్ అడగమని అంటేనేమో నేను అడిగినప్పుడు నిద్రపోయావు ఏం దగ్గర చెప్పరా ఇక్కడ నువ్వు జరాగమ్మ ఒక నిమిషం ఏం ముందు లేదు కాదురా నేను 100 క్వశ్చన్లు అడిగే ఎవడు సపోర్ట్ చెప్పొస్తే నేను లేచి వస్తాయి ఇక మీరు సపోర్ట్ కొడతలేదు ఏం చేయాలి అదే భారతదేశం అంటే అగ్రికల్చర్ భారతదేశం ఒక కల్చర్ అంటే అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ఎందుకు తగ్గిపోతుంది మళ్ళీ తగ్గిపోతుందంటే కర్రా ఇప్పుడు దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది 1947 ఇప్పుడు ఏ సంవత్సరం 2026 మా ఇంటి ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయాయి కదా మరి 70 ఏళ్ళలో మీ నాయన వ్యవసాయం చేస్తాడా చేయడు తాత చేస్తాడా మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నీ ఇత్తనాలు ఎత్తుకుపోయినాడు ఎవడు వాళ్ళు ఇప్పుడు మనం ఏం లేదు ఇప్పుడు మనం మారిన ఇప్పుడు నువ్వు కొర్రలే తిన్నావు అనుకో ఇంట్లో ఇప్పుడు నేను చెప్తున్నా మీకు పిల్లలకు మీరు కొర్రలే తిన్నానుకో మిమ్మల్ని ఎవరు వచ్చి బలంతంగా మీకు ఇల్లు పెట్టాడు కదా గంతే వ్యవసాయం గుణంగా దేశీయ వ్యవసాయం చేయాలి దేశీయ వ్యవసాయం చేయాలంటే ఆ కంపెనీడు అవి వేస్తుండే పత్తి ఇస్తుండే అది వంతుంది ఇది వంతుంది ఇది అగ్రికల్చర్ అంటే ఇది గొప్ప సంస్కృతి ఇది అగ్రికల్చర్లు ఎన్ని ఉన్నాయి ఆవు ఉంటుంది గోవు ఉంటుంది గోవు అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నటువంటి నీ ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది గోవు లేకుండా జరుపుతావా నీ ఇంట్లో సావు వస్తుంది గోవు లేకుండా జరుపుతావా నీ ఇంట్లో పండుగ అవుతుంది గోవు లేకుండా జరుపుతావా నీ ఇంట్లో మీ అక్కదాలకు సారా పెడతావు గోవు లేకుండా చేస్తావా మరి గోవు ఏడుంది కాబట్టి ఉన్నా జగన్ భాయ్ కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాలి మరి నువ్వు అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఇప్పుడు ఆ సార్ ఉన్నాడు ఆ శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రొఫెసరు అగ్రికల్చర్ ఉంటుంది మేడం హార్టికల్చర్ ప్రొఫెసరు సార్ చేయాలి ఏమంటున్నా ఇప్పుడు నువ్వు ఎవరినో అడగడం ఎందుకు నువ్వు మొదలుపెట్టు ఒక్కడే ఇప్పుడు ఉదాహరణకు ఎంతోమంది ఉన్నారబ్బా ప్రతి ఒక్కరు గొప్పోళ్ళే ఎవరిని మనం విమర్శించవద్దు మనం ఏం చేయాలి విమర్శించినోడు అతను ఓడిపోయినట్లు లెక్క నువ్వు ముందుకు పోయి పని చేస్తుంటే నువ్వు గెలిచినట్లు లెక్క నువ్వు ఇప్పుడు ప్రమాణం చేయనాము కదా వ్యవసాయం నేను సైంటిస్ట్ని అయితే చెప్పు చెప్పు వ్యవసాయ శాస్త్రవేత్తన అయితే నేను చెప్పు ఏం పేరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ స్కూల్ పేరు చెప్పు మీది ఏ స్కూల్లో చెప్పు నా పేరు పి యశ్వంత్ నేను శ్రీ త్రివేణి పాఠశాలలో చదువుతున్నాను చెప్పు భవిష్యత్తులో ఏమవుతావు శాస్త్రవేత్త వ్యవసాయ శాస్త్రవేత్త చెప్పు భవిష్యత్తులో నేను వ్యవసాయ శాస్త్రవేత్త అవుతాను మాట ఇచ్చిన ఒక్క వికెట్ పడ్డది రైట్ ఇంకా ఏం లేదా నువ్వు చెప్పాలి అందరికి చేయాలి మళ్ళీ ప్రభు నీ దండం పెడతారా ఇక చూడ ఇట్లా జమైన చూడు ప్రభుత్వాలంట వాళ్ళు మనకు సంబంధం లేదురా వాళ్ళు మహానుభావులు వాళ్ళ గురించి నీకెందుకు చింత నీ ఇంట్లో నువ్వు తినేది నువ్వు కదా మీ అమ్మ కదా మీ అయ్య కదా మరి నువ్వు జొన్నలు తెచ్చుకో జొన్నలు ఎట్లా చేయాలో నేను చెప్తా టేస్ట్ఫుల్గా దోశలు ఎట్లా చేయాలో చెప్తా మా అయ్యగారు రాను ప్రభుత్వాలు జోలిపోకురా పో మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.